ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లో భారీ పెరుగుదల, 3 నెలల బకాయిలు విడుదల. లక్షల మంది కేంద్ర ఉద్యోగులు అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. పండగ సీజన్ కంటే ముందే మోదీ ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ ను పెంచుతుందని సమాచారం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్లో ఎక్కువ జీతం తీసుకుంటారు. త్వరలో కేంద్రం నుంచి ప్రకటన. నేషనల్ మీడియా రిపోర్ట్ ను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కరువు భత్యం పెంపుదల గురించి ప్రకటించవచ్చు. డియర్నెస్ అలవెన్స్ తో పాటు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగబోతుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ ప్రయోజనం పొందుతున్నట్లయితే మాజీ ఉద్యోగులు, పెన్షనర్లు డిఆర్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. డిఏ హైక్ ను ఈ నెలాఖరున సెప్టెంబర్ 2024 ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. 7వ వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న కేంద్ర ఉద్యోగులు, పింఛన్ తీసుకుంటున్న పెన్షనర్లు దీని ద్వారా నేరుగా లబ్ధి పొందుతారు. 2024 జనవరి నుంచి 50% డియర్నెస్ అలవెన్స్ ను కేంద్రం ఇస్తుంది. డిఏ పెంపు 3%. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఇండెక్స్ నెంబర్లను బట్టి 2024 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 3% డియర్నెస్ అలవెన్స్ ను పొందొచ్చు. జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ 1.5 పాయింట్ల మేర జంప్ కనిపించింది. మేలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా జూన్ లో 141.4కి పెరిగింది. ఫలితంగా డియర్నెస్ అలవెన్స్ స్కోరు 53.36గా మారింది. దీనిని బట్టి ఈసారి డియర్నెస్ అలవెన్స్ 3% పెంపు ఉంటుందని చెబుతున్నారు. జనవరిలో ఇండెక్స్ నెంబర్ 138.9 పాయింట్లకు చేరింది. అప్పటికి డిఏ 50.84%కి పెరిగింది. కేంద్ర ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ పెంపు సెప్టెంబర్ చివరిలో ప్రకటన వెలువడుతుంది. అయితే ఈ పెంపు జూలై 2024 నుంచి అమలవుతుంది. ఈ మధ్యలో ఉన్న కాలానికి చెల్లింపును బకాయిలుగా మారుస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగులు అండ్ పెన్షనర్లకు 53% డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ చెల్లిస్తారు. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీన్ని ప్రకటించవచ్చు. మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. 3 నెలల బకాయిలు కూడా. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం డియర్నెస్ అలవెన్స్ హైకున్న ఈ నెలలో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి ఇస్తారు. ఆ నెలలో ఉద్యోగులు, పెన్షనర్లు కూడా 3 నెలల బకాయిలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పొందుతారు. బకాయిలు గత డిఏకి, కొత్త డిఏకి మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పటి వరకు 50% డిఏ, డిఆర్లు అందుతున్నాయి. అది 53%కి పెరిగితే 3% బకాయిలను కేంద్రం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డియర్నెస్ అలవెన్స్ ను సవరిస్తారు. ఈ ఏడాది డియర్నెస్ అలవెన్స్ పెంపుదలను మార్చి నెలలో ప్రకటించారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ రెండింటి రేట్లను 4% చొప్పున పెంచింది. దీంతో డిఏ, డిఆర్ రేట్లు 50%కి పైగా పెరిగింది. మార్చిలో ప్రకటించే పెంపు జనవరి నుంచి అయితే పెరుగుతుంది. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.